ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. రాష్ట్రంలో 1,00,00,000 రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి రేషన్ కార్డు దరఖాస్తులను ఇవ్వడమే కాకుండా మార్పులు, చేర్పులు అవుతున్న పాత కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో వచ్చే నెలలో కొత్తవి, పాతవి కలిపి దాదాపు 1,00,00,000 రేషన్ కార్డులు పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తుంది. గత పాత రేషన్ కార్డు కొంచెం తక్కువ పోస్ట్ కార్డ్ సైజులో కొత్త రేషన్ కార్డు డిజైన్లు ఉండేలా కూడా చూస్తున్నారు. ఇక ముందుగా ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 2005లో రేషన్ కార్డు డిజైన్‌ను ఫైనల్ చేసి కుటుంబ వివరాలతో కూడిన ఫోటోలు ముందు వైపు కార్డ్ నెంబరు, రేషన్ నంబరు, ఇంటి అడ్రస్, ఇతర డీటెయిల్స్ వెనుక వైపున పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్ర లో వచ్చినటువంటి తర్వాత కొన్ని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ వీటిని తీసుకొచ్చిందనమాట. రేషన్ కార్డులను ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇక పిలుస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు ఏదైతే మంజూరు చేసినప్పటికీ ఆన్లైన్‌లో కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నెంబర్లు, రేషన్ షాపుల వివరాలతో ఉంటున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా వచ్చేటువంటి కార్డులను కలుపుకుంటే ఇవి 1,00,00,000కి చేరుతాయని అధికారులు అంటున్నారు. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పలు డిజైన్లు సీఎం రేవంత్ రెడ్డికి సివిల్ సప్లై అధికారులు ఇప్పటికే చూయించారు. ఇక రాష్ట్రంలో అనేక స్కీమ్‌లు మహిళల పేరు మీద ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కూడా వారి పేరు మీదనే ఇవ్వాలని భావిస్తున్నది. ఇక దీంతో కొత్త రేషన్ కార్డులు హౌస్‌హోల్డ్‌గా గృహిణి పేరుతోనే జారీ చేయనున్నారు. ఇక బార్‌కోడ్ రేషన్ కార్డు ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు. రేషన్ షాప్‌లో బార్‌కోడ్ మిషన్లు పెట్టడం ద్వారా నేరుగా ఆన్లైన్‌లో బార్‌కోడ్ స్కాన్ చేసి బయోమెట్రిక్ నెల నెల బియ్యం పంపిణీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో పారదర్శకత ఉంటుందని భావిస్తుంది. ఆహ్, పోస్ట్ కార్డు సైజులో ఉంటే దానిపైన సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో ప్రభుత్వ లోగో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిపైన కుటుంబం మొత్తం గ్రూప్ ఫోటో ఉండాలా లేదా అనేది దానిపైన చర్చ జరుగుతుందనమాట. అయితే ఎప్పటికప్పుడు రేషన్‌లో కార్డులో మార్పు జరుగుతున్నా ఫోటో లేకుండా వచ్చే అవకాశం ఉంది. పైగా ఇప్పుడు ఫ్యామిలీ ఫోటో వేయాలంటే మళ్ళీ అందరి నుంచి కుటుంబ ఫోటోలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి